ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చెవి అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రభువైన క్రీస్తు యేసు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ఈ రోజులో ధ్యానిస్తున్నామండి. నిన్న బాప్తిసం ఇచ్చి యోహాను గారు యేసు గురించి ఏం చెప్పారో మనం ధ్యానించుకున్నాము. ఈరోజు యేసుక్రీస్తు వారు తన్ను గురించి చెప్పినటువంటి ఒక్క విషయాన్ని మాత్రం, ఒక సంగతిని మాత్రం మనం ధ్యానించుకోబోతున్నాం. యేసయ్య తాను ఎందుకు ఈ లోకానికి వచ్చారని చెప్పి అనేక సందర్భాల్లో శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు, విశ్వాసులతో మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు, అన్యులతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని, ఇప్పుడు ఆయన అనేక విషయాల కొరకు ఆయన వచ్చాడని చెప్పాడండి. ఇప్పుడు తన శిష్యులతో యేసయ్య చెప్పినటువంటి ఒక్క సంగతిని మాత్రం మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాల్లో 11వ వచనంలో యేసయ్య అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును, అంటే ఆయన తన జీవమును అతడు అర్పించును అనేటువంటి మాటను మనం చదువుతున్నాము. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన కొరకు ప్రాణం పెట్టడానికి. అంటే ఆయన దేని గురించి చెప్తున్నాడు? నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను? నా ప్రాణాన్ని పెట్టి నా గొర్రెలను, అంటే నా బిడ్డలను నేను రక్షించడానికి వచ్చాను. కానీ దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, దోచుకోవడానికి వస్తాడు. కానీ నేను మిమ్మల్ని జీవింపజేయడానికి, బ్రతికించడానికి, నన్ను నేను చంపుకొని మిమ్మల్ని బ్రతికించడానికి నేను వచ్చానని చెప్పి యేసయ్య అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ లోకానికి యేసయ్య వచ్చాడంటే తన ప్రాణాన్ని ఇచ్చి మన ప్రాణాన్ని రక్షించడానికి. ఆయన కల్వరి శిలువ మరణాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నేను నా ప్రాణాన్ని అప్పగించబోతున్నాను. ఎందుకో తెలుసా? నిన్ను బ్రతికించడానికి, నీ జీవితంలో పరిపూర్ణతనివ్వడానికి, నీ జీవితంలో కాపుదలను ఇవ్వడానికి, నిన్ను ఆశీర్వదించడానికి నేను కల్వరి శిలువలో నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను వచ్చానని చెప్పి యేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా తన శిలువ మరణాన్ని గురించి ఆయనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్వరి శిలువలో మనం గమనించినట్లయితే యేసయ్య అనేక బాధలు పొందాడండి. కొరడాతో కొట్టబడ్డాడు, కాళ్ళు చేతుల్లో మేకలు కొట్టారు, బల్లెముతో పొడిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరడాలతో చాలాసార్లు ఆయన కొట్టారు. అది మాత్రం తలలో మొండల కిరీటాన్ని పెట్టారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి సందర్భాల్లో కూడా ఆయన ప్రాణానికి ఎవరు ఏ హాని చేయలేకపోయారు. కానీ ఆయనే తన ప్రాణాన్ని అప్పగించాడు. తండ్రి, నా చేతులకి నీ ప్రాణాన్ని అప్పగిస్తున్నానని అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే ఆయన ప్రాణము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రాణము ఆయన నుండి తీయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చినటువంటి యేసయ్యకు మన జీవితాలు సమర్పించుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలకొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, మాకు మంచి కాపరిగా నువ్వు ఈ లోకానికి వచ్చావు తండ్రి. అయ్యా, మేము నిన్ను వెంబడించినప్పుడు, మేము నీలో నిలకడగా ఉన్నప్పుడు అయ్యా మాకు కాపుదల ఉంటుంది తండ్రి. మమ్మల్ని జీవింపజేయడానికి, మమ్మల్ని బ్రతికించడానికి, నీ ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి యేసయ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, నీ యొక్క త్యాగానికి తండ్రి ఎనగా మేము ఏమి చేయలేము తండ్రి. ఏమి చెయ్యగలమయ్యా? ఏం చేయలేము. నిన్ను వెంబడించడం తప్ప, కన్నీళ్లతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పడం తప్ప మేము మీరు ఏం చేయగలమయ్యా? మా కొరకు తండ్రి నువ్వు కార్చినటువంటి విలువలేని రక్తాన్ని బట్టి నీకు స్తోత్రము. మా కొరకు కలువరి శిలువలో నువ్వు పెట్టిన నీ ప్రాణాన్ని బట్టి నీకు స్తోత్రము. మా మీద తండ్రి నీకు ఉన్నటువంటి మహత్వమైనటువంటి ప్రేమను బట్టి నీకు స్తోత్రమయ్యా. కలువరి శిలువ ద్వారా తండ్రి కలిగే ప్రతి దీవెనలు తండ్రి, మాటలు విన్న ప్రతి ఒక్కొక్కరికి తండ్రి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల జీవితంలో క్రియ జరిగిస్తున్నటువంటి అయ్యా, నీ బిడ్డల యొక్క ఆశీర్వాదాలను దొంగలించడానికి, నీ బిడ్డలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి దొంగ అయినటువంటి సాతాను క్రియలన్నింటినీ యేసయ్య నామములో తండ్రి శాశ్వతంగా నీ బిడ్డల జీవితాన్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులతో మీరుండి నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.